హాయ్, వెల్కమ్ టు యూటీవీ. గ్రామాల్లో పేదలకు సంవత్సరానికి 100 రోజులు పని ఇచ్చే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చేస్తారా? గాంధీజీ పేరు తీసేస్తారా? ఇది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న టాపిక్. ఈ పథకం 2005లో కాంగ్రెస్ సర్కార్ తెచ్చింది. గ్రామాల్లో పేద కుటుంబాలకు పని కావాలంటే ఇస్తారు. చాలా మంది దీని మీదే బతుకుతున్నారు. కానీ ఇప్పుడు కేంద్ర సర్కార్ కొత్త బిల్లు తెస్తుంది. కొత్త పేరు వికసిత్ భారత్ రోజ్గార్ గ్యారంటీ మిషన్ అంట. మార్పుల్లో మంచివి ఏమిటంటే పని రోజులు 100 నుంచి 125కి పెంచడం, నీళ్లు, రోడ్లు వంటి పనులు ఎక్కువ చేయడం. కానీ చాలా మంది దీన్ని తప్పుపడుతున్నారు. గాంధీజీ పేరు తీసేయడం తప్పు అంటున్నారు. కాంగ్రెస్, టీఎంసీ, సిపిఎం వాళ్ళు గాంధీజీని అవమానిస్తున్నారు అంటున్నారు ఖర్గే, ప్రియాంక గాంధీ వంటి వాళ్ళు. ఇక సమస్యల విషయానికి వస్తే ఇప్పటి వరకు పని కావాలంటే ఎంతైనా ఇచ్చేవారు. ఇకపై కేంద్రం ఎంత డబ్బు పెడుతుందో అంతే పని. డబ్బు భారం కొంత రాష్ట్రాల మీద పడుతుంది. గతంలోనే డబ్బు ఆలస్యంగా వచ్చి చాలా మందికి 50 రోజుల పని కూడా దొరకలేదు. ఈ మార్పులు గ్రామాలకు మంచిదవుతాయా లేక పేదలకు పని ఇవ్వడం కష్టమవుతుందా? మంచి మార్పులు వస్తే బాగుంటుంది. కానీ గాంధీజీ కళ అయిన గ్రామాల బలోపేతాన్ని కాపాడుకుంటూ అందరికీ నిజంగా పని దొరికేలా చూడాలి. అప్పుడే నిజమైన వికసిత్ భారత్ వస్తుంది.